హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి కాటన్ ట్రీ గురించి. కాటన్ ట్రీ మనకు తెలుసుగా, కాటన్ ట్రీ తోటే మనకు బట్టలు ఉంటాయి. ఒకనాడు పత్తి చెట్టు ఏడుస్తుంది. పత్తి చెట్టు, నేను దరిద్రాన్ని మోస్తున్నాను, అందరి కంపుని మోస్తున్నాను, నేను ఇంకా అన్నిట్లో కలుస్తున్నాను, నాకు పరిపూర్ణత స్వేచ్ఛ లేదా స్వామి అని ఆదినారాయణుడిని అడుగుతుంది. ఆదినారాయణుడు అప్పుడు, నువ్వు దూదిగా వత్తిగా ఓ దీపారాధనగా ఉండు, నీ అపవిత్రం పవిత్రానంతా అగ్నిదేవుడు దహిస్తాడు అని చెప్తాడు. అగ్నిదాల ద్వీపారాధన వెలిగిన నిన్ను పవిత్రంగా మార్చుతాడు అగ్ని. నువ్వు అలా చనిపోతూ అందులోంచి మళ్ళీ పుడుతూ మళ్ళీ నీ జీవనాన్ని పెంచుకుంటావని, ఇలా నువ్వు సృష్టిగా ఉంటావు. అయితే నువ్వు పుట్టడానికి కారణం లోకుల యొక్క నిందలకు పాపాలని కప్పిపుచ్చుకోవడానికే పుట్టావు, కానీ నిజానికి నీ అవసరం మనుషులకు శరీరానికి బట్టలు అవసరం లేదు. ఈ లోకాన్ని ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్లో ఉండడానికే నిన్ను నేను పుట్టించానని చెప్తాడు. నువ్వు ఈ పాపాలన్నిటినీ చూసి గంగలో స్నానానికి నువ్వు దీపారాధనగా కార్తీక పౌర్ణమి రోజు వెలుగుతావు. నువ్వు అంతేకాకుండా పుణ్యస్నానాలలో దీపారాధనలలో నిన్ను కోటి దీపాలుగా ఆరాధించిన వారికి పుణ్యాన్ని ఇవ్వు అని చెప్తాడు ఆదినారాయణుడు. ఈ విధంగా మరి పాటించని వారు, అన్నిటినీ తెలిసి దానిని మోక్షాన్ని పొందిన వాళ్ళని ఏం చేయాలంటే, అన్నీ తెలిసి కూడా పెద్ద గొప్పగా కావాలనుకునే వాళ్ళని ఎలా చంపాలి స్వామి అని అడుగుతుంది. అప్పుడు వచ్చిన టాపికే కపాల గుజ్జు. కపాల గుజ్జు అంటే మన అస్థి పంజరంలో పుర్ర భాగం తెలుసుగా. పుర్రలో ఏమేమి ఉంటాయి? కళ్ళు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, ఎంటికలు ఉంటాయి, ఇంకా చెవులు, ముక్కు, కళ్ళు, నోరు, ఇంకా స్కిన్ ఉంటుంది. దాని లోపల మన బయటి ప్రాసెస్ ఇవి. లోపల ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. సో మనిషి బ్రెయినే అన్నిటికీ ప్రమాదం అని తెలుసుకున్న ఆదినారాయణుడు శివుడికి, ఆదిశక్తికి, బ్రహ్మ విష్ణువులందరినీ అగ్రిమెంట్ చేసుకొని, ఈ కపాల గుజ్జు ఎవరికైతే అధికారము, వ్యామోహాలు ఎక్కువగా, సంపాదనను, మంత్రిక శక్తులని, తాంత్రిక శక్తులని ఏలుతారో, అఘోరి విద్యల్ని, తాంత్రిక విద్యల్ని, క్షుద్ర విద్యల్ని, దుష్టశక్తుల్ని దుష్టశక్తుల్ని అండగా పెట్టుకొని ఎదుగుతారో వాళ్ళని చంపడానికి పుట్టిందే కపాల గుజ్జు. కపాల గుజ్జు అంటే కాళికామాత మెడలో ఉండే పుర్రల మాల. ఇది మెయిన్గా పెద్దవాడిని చంపితే ఇలా ఉంటుంది. అంతకన్నా పెద్దవాడు ఇలా అందరూ క్షుద్ర విద్యల్లో ఎంతోమందిని చంపిన రాక్షసులు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రాక్షసుని చంపినది దానిని అన్నిటిని సేకరించి ఒక మాలగా ధరిస్తుంది కాళికాదేవి. అందుకే పుర్రల మాలగా దీనిని చూస్తాను. అంటే నేను ఇంతమందిని చంపానని నిదర్శనానికి ఒక పుర్రల మాల కాళికాదేవి ఆదిశక్తి అవతారంలో ఇది. కపాల గుజ్జు అంటే ఎవడిలో చెడు బుద్ధులు ఎక్కువ, దుష్టశక్తిని వశం చేసుకొని అందరినీ దుష్టులుగా మార్చడం, కలి ప్రభావాన్ని పెంచేవాడు ఉంటాడో అతన్ని తలని ఈ కపాల సాధనకు నోముతే పాపాత్ములని, ఈ క్షుద్ర విద్య మాంత్రికుల్ని అమ్మవారికి బలిస్తే అమ్మవారికి ఎంతో సంతృప్తి చెందుతారు. అందుకే నరబలులు ఇలాంటి ఇచ్చేటప్పుడు ఎంతెంత పెద్ద మాంత్రికులు ఉంటారో వాళ్ళు ఇలా బలిదానాలు అమ్మవారికి ఇస్తే అమ్మవారు సంతృప్తి చెంది వారికి వరాలు ఇస్తాయి. అయితే ఈ క్షుద్ర విద్యలు నేర్చి ఇంత పెద్ద కపాలాలని ఇవన్నీ చేస్తున్న వీళ్ళని చంపాలంటే కపాల గుజ్జు తీయాలి. క్షుద్ర మాంత్రికుల్లో ఎప్పుడు కానీ, క్షుద్ర మాంత్రికుడు ఎంత పెద్ద తెలివైనోడు కానీ, ఎంత పెద్ద యోగిష్ఠుడైనా కానీ, ఋషివర్యుని నుంచి నేర్చిన మాంత్రికుడైనా, తాంత్రిక విద్యలలో ఆరితేరిన వాడైనా, యోగ సాధనలో ఏలిన వాడైనా, క్షుద్ర పూజకి దైవశక్తిని అండబెట్టుకున్నటోడైనా కపాల గుజ్జు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ గుజ్జు తలలో అంటే పుర్ర లోపల పేరికై ఉంటుంది. అదిని బలిదానం చేసే విధానమే ఈ పుర్రల మాల. పుర్రల మాల అంటే ఒక్కొక్క అసురు లక్షణాలని, ఒక్కొక్క నీచుని చంపిన నిజస్వరూపాన్ని చూపెట్టి, ఇంతమందిని చంపిన యుగాలలో ఇంతమందిని చంపుకుంటూ వచ్చానని ఆదిశక్తికి ఇదొక ఐడెంటిటీకి, తన శక్తికి, తన యొక్క హోదాకి పేరుకి ఇది అంతా వర్తిస్తుంది. అందుకే ఎంత తెలివి ఉన్నా ఏదున్నా ధర్మంగా బతకడానికి ట్రై చేయండి. లేకపోతే కపాల గుజ్జులో పడిపోతే జీవితం నాశనం అయిపోతుంది. సర్వము
మనిషిలో తలలో ఉన్న పురుగు మెసుడితే ఇవన్నీ జరుగుతాయి. కపాల గుజ్జుతోటి కొంతమంది క్షుద్ర విద్యలు నేర్చి ఎన్నో ప్రయోగాలు నేర్చి అఘోరాలతోటి అందరితోటి ఒప్పందాలు నేర్చుకుని కొన్ని శక్తులని పొందడానికి, కొందరు నిధులని పొందడానికి, కొన్ని తాంత్రిక విద్యలు పొందడానికి ఈ రోజుల్లో చాలామంది ప్రయోగాలు ఈ టెక్నాలజీని వాడుతూ డెవలప్ అయ్యారు. ఇది ఫ్రెండ్స్ కపాల గుజ్జు గురించి కాటన్ అనే పత్తి చెట్టుకి ఈ విధంగా ఆదినారాయణుడు చెప్పాడు. అందుకే దీపారాధనలో ఎక్కువ పత్తిని దీపారాధనగా అందుకే వాడతారు. పాపాలు కడుక్కోవడానికి పత్తి చెట్టుకి ఈ విషయాన్ని కపాల గుజ్జు సాధన ఆదినారాయణుడు చెప్పాడు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.